ఇప్పుడు సినిమా హీరోగా నువ్వు ఎవరిని ఆదరిస్తావు? సినిమా హీరోగా ఎన్టీఆర్ని ఆదరిస్తా. మరి ఎన్టీఆర్ అంత మంచి ఎన్టీఆర్ ని ఇప్పుడు కూటమి పేరు చంద్రబాబు నాయుడు ఒకటన్నా కూటమి వచ్చేప్పటికి చంద్రబాబు అంతా మోసకరం. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, ఏమని వ్యక్తిగతంగా వెళ్ళాలన్నాడు. అలాంటిది చంద్రబాబు నాయుడుకి లేదు. అలాగే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ప్రతి ఒక్క పథకాన్ని అందించాడు. అలాగే పేదవాడితో ప్రతి ఒక్కరితో ఉన్నాడు. అలాగే అందరు కూటమిలు చంద్రబాబు నాయుడు, బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ అసలు ఎవడన్నా? ఎవడు ఆ పవన్ కళ్యాణ్? ఎవడు? ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడా? పిఠాపురంలో డిపాజిట్లు కూడా ఉండవు జనసేనకి. వంగా పెట్టి కొట్టిద్ది. మరి అంతమంది హీరోస్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా, మరి ఎలా ఓట్లు చీల్చే అవకాశం ఉందా? వాటి క్యాంపెయిన్లకు వెళ్ళామన్నా మేము. టీడీపీ అన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాం. టీడీపీ అన్న వాళ్ళు కూడా ఈ రోజుకి ఫ్యాను అంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ లో జగనన్న చేసిన పథకాలు టీడీపీ నాకు ఓటు వేయని ఓటు అయినా పర్లా వాళ్ళకి అందజేయాల్సిందే అన్నాడు. అందువల్ల టీడీపీ వాళ్ళు కూడా మాకే వ్యక్తిగతంగా మాకు సపోర్ట్ తో ఉన్నారు. అది అయితే ఏం చెప్పాలనుకున్నారు? ఇక్కడ సినిమా హీరో ఎవరు? రియల్ హీరో అయినా సినిమా హీరో అయినా మా జగనన్న. నమస్తే అన్న. హీరోగా సినిమా హీరోగా ఎవరిని ఆదరిస్తారు? ఎన్ని సినిమాలు తీసినా కానీ జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో ఉంటాడు. ఎన్ని సినిమాలు తీసినా పందులు 100 గుంపులుగా వస్తాయి, సింగల్గా వస్తున్నాడు మా జగన్ అన్న. నువ్వు సినిమా హీరోగా ఎవరంటే నీకు అభిమానం ఎక్కువ? నాకు సినిమాల్లో ఏ హీరో నాకు ఇష్టం లేదు, కానీ నా జగన్ అంటే నాకు చాలా అభిప్రాయం. ఎందుకంటే జగన్ అన్న చాలా మంది ఎన్నో పనులు చేశాడు, అభివృద్ధులు చేశాడు. చాలా మందికి జన్మభూమి కార్యక్రమం అని అదని ఇదని చెప్పి ఎన్నో అది చేస్తున్నాడు. జగన్ అన్న చాలా మంది పేదవాళ్ళ గుండెల్లో అండగా ఉంటున్నాడు. మన మంగళగిరిలో ఉన్నటువంటి మాకు లావణ్య గారు కూడా మంగళగిరి అడ్డ మా మంగళగిరి కూడా మాకు బాగా డెవలప్ చేస్తారని మాకు కోరుకున్నా. ఆర్కే మా మంగళగిరిని చాలా డెవలప్ చేసి చాలా పేదవాళ్ళకి లేని వారందరికీ మాకు తోడుగా నిలబడి ఎన్నో సహాయాలు చేశారు. మళ్ళీ జగనన్న మాకు మళ్ళీ 2024లో మా జగనన్న మళ్ళీ సీఎం కావాలని మేము అందరినీ గట్టిగా కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు హీరోగా ఎవరిని మీరు ఆదరిస్తారు? సినిమా హీరో ప్రతి ఒక్క ఆటో డ్రైవరు జగన్ సొమ్ము తిన్నాడు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా జగన్ సొమ్ము ఒకరి మీద తిన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా జగన్కే వేస్తాం. అంటే మీరు ఎవరు హీరోగా ఎవరిని ఆదరిస్తారు? సినిమా హీరోగా ఎవరిని ఆదరిస్తారు మీరు? మహేష్ బాబు. ఎందుకని? మహేష్ బాబు అంటే మరి మహేష్ బాబుని ఆదరిస్తానని చెప్తున్నారు. సినిమా హీరోలు అందరూ ఇది పక్క కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయండి చెప్తున్నారు. మరి మీరేమో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకని సపోర్ట్ చేస్తున్నాం అంటే అది చేసిన పనులు ఎదవరికి ఎవరు ఇచ్చారండి? ఎదవరికి ఏమైనా వాగరమిత్ర ఉందా? ఏమైనా ఉందా? మామూలు పథకాలు ఏమైనా ఉన్నాయా? పులిని చూసి పులిని చూసి నక్క వాదలు పెట్టుకున్నట్టు ఈ పథకాలు అన్నారు. వచ్చిందా నమ్మకాలు ఉండవు. మీరు సినిమా హీరోగా ఎవరిని ఆదరిస్తారు? మేము ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ 175కి 175 స్థానాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి పెట్టాలని నిశ్చయంతో ఉన్నాం. సినిమా హీరోగా ఎవరిని ఆదరిస్తారు? హీరోయిజం వేరు, ఇక్కడ వచ్చేసి రాజకీయం వేరు. రాజకీయ స్థానంగా వచ్చేసి మాకు పిల్లలకి చదువులకు కానీ రైతులకి రైతు భరోసాలు కానీ ఇక్కడ ఆర్బీకేల ద్వారాగా మా రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పట్టం కడతానికి నిర్ణయించుకున్నారు. 100 మంది 100 చేసుకోవచ్చు. ఇక్కడ మాకు వచ్చేసి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇంటింటికి తలుపు తట్టి మనకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి